హలో హాయ్ గైస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు జ్ఞాన అకాడమీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఎస్, మనం ప్రతిరోజు ఎలా అయితే కరెంట్ అఫైర్స్ అటు 6 months కరెంట్ అఫైర్స్ని మనం ర్యాపిడ్ ఫైర్గా మనం కవర్ చేస్తున్నాం. సో అదేవిధంగా ఈరోజు మనం 71st నుంచి 100 బిట్స్ అయితే చేద్దాం. సో ఆల్రెడీ మనం 1 to 75 బిట్స్ 70 బిట్స్ అయితే చేసాం. 1 to 70 బిట్స్ చేసాం. సో ఇది మనకి 1 of the 71 నుంచి చూద్దాం. సో అయితే ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఎస్, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సో అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సో ఒకసారి వాయిస్ క్లియర్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. సో వాయిస్ క్లియర్గా ఉందా లేదా? Okay, so first question on the screen, guys. So a very good afternoon. Always be positive. Kashmira. Yes, good afternoon. Clear. Okay. So it's on the Sri Goveshwara temple, which was seen in news, located which state and which state? Okay. So clear. సో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. సో రీసెంట్గా న్యూస్లో ఉంది, అందుకనే ఇది ఇంపార్టెంట్. సో యాక్చువల్గా వన్ ఆఫ్ ది సెంచురీ అంటే 100 years ఓల్డ్ టెంపుల్ అండి ఇది. సో అందుకే న్యూస్లో ఉంది. సో ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది ఫ్రెండ్స్, కేరళలో ఉంది. ఓకే, సో బిల్ట్ ఇన్ 1912. యాక్చువల్గా 1912లో మనకి బిల్డ్ చేశారు. అయితే ఎవరు బిల్డ్ చేశారు ఇవన్నీ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శ్రీ గోవేరేశ్వర టెంపుల్ మనకి చెరాయి డిస్ట్రిక్ట్లో ఉంది. సో మనకి హ్యాస్ ఎండెడ్ ఎ సెంచురీ ఓల్డ్ ప్రాక్టీస్ ఆఫ్ రిక్వైరింగ్ మెన్ టు రిమూవ్ అప్పర్ గార్మెంట్స్ బిఫోర్ ది వర్షిప్. యాక్చువల్లీ అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ మనకి ఆచారంగా ట్రెడిషనల్గా వస్తున్న ఆచారం. యాక్చువల్గా ఒక సెంచురీ ఓల్డ్ ప్రాక్టీస్, 100 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రాక్టీస్. యాక్చువల్గా ఏంటి అంటే, సో మెన్స్ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిమూవ్ చేశారన్నమాట. క్లోత్స్ అన్ని రిమూవ్ చేసేయాలి, అప్పర్ క్లోత్స్ అన్ని రిమూవ్ చేసేయాలి. మీరు తెలుసో మీకు షిరిడి వెళ్తే శనీశ్వర ఆలయం మీకు తెలిసే ఉంటుంది. అక్కడికి వెళ్ళినా సరే ఈ అప్పర్ గార్మెంట్స్ తీసేసి సో అక్కడికి ఒక టైప్ ఆఫ్ దర్శనం చేసుకోవాలి. అలాంటి ఒక ఓల్డ్ ప్రాక్టీస్ మనకి కేరళలో ఉండే గోవరేశ్వర టెంపుల్లో మనకి ఈ యొక్క అప్పర్ గార్మెంట్స్ తీసే ఒక విధానం మనకి టైప్ ఆఫ్ పూజించే ముందు, దర్శనం చేసుకునే ముందు ఇటువంటి ప్రాక్టీస్ అనేది రద్దు చేశారు. సో దిస్ ట్రెడిషన్ వాజ్ సోషల్ కన్స్ట్రక్టెడ్ లింక్ టు ద క్యాస్ట్ సిస్టమ్ అంటే నాట్ ఎ స్క్రిప్చువల్ రూల్. యాక్చువల్గా ఎటువంటి మనకి రూల్ లేదు, కానీ ఒకప్పటి నుంచి వస్తున్న ఆచారం ఇటువంటి ఆచారాన్ని మనకి ఎండ్ చేసింది. యాజ్ వెల్ యాజ్ చెరాయి గౌరేశ్వర టెంపుల్ ఇస్ లొకేటెడ్ ఇన్ కేరళ, బిల్ట్ ఇన్ 1912. ద టెంపుల్స్ ఐడల్ వాజ్ ఇన్స్టాల్డ్ బై శ్రీ నారాయణ గురు అండి. సో తెలుసు కదా, నారాయణ గురు మనకి ఫేమస్, వన్ ఆఫ్ ది సోషల్ రిఫార్మర్గా మనకు తెలుసు. ఓకే, ఎస్, కేరళ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి శరణ్య. ఎస్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే, నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ ఈస్ హోమ్ టు ఇండియాస్ యొక్క ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్? ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ మనకి ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఓకే, సో ఇస్ ఇట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్? చూడండి, ఇలాంటి ఫస్ట్ అనే కీవర్డ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువగా. ఫస్ట్ కీవర్డ్స్. ఓకే, సో రీసెంట్గా సెంట్రల్ జూ అథారిటీ మనకి అప్రూవ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇండియాస్ యొక్క ఫస్ట్ వైట్ బ్రీడింగ్ టైగర్ సెంటర్ యాక్చువల్లీ మనకి వన్ ఆఫ్ ది మధ్యప్రదేశ్లో రాబోతుంది ఫ్రెండ్స్. మధ్యప్రదేశ్లో ముఖ్యంగా మనకి లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, సో మనకి వన్ ఆఫ్ ది సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కావచ్చు, మనకి వన్ ఆఫ్ ది పెంచ్ నేషనల్ పార్క్ కావచ్చు, బంధవ్గఢ్ నేషనల్ పార్క్ కావచ్చు. అంటే మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ మనకి దేశంలో మధ్యప్రదేశ్లో ఉన్నాయి. టోటల్ 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, మీకు తెలిసిందే. సో అయితే మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ ఆన్సర్కి మనకి ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ మనకి ఎక్కడ అంటే మనకి మధ్యప్రదేశ్. సో సెంట్రల్ జూ అథారిటీ మనకి అప్రూవ్ చేసిన ఇండియాస్ యొక్క ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ? రేవా ఎక్కడండి? మధ్యప్రదేశ్. ద సెంటర్ విల్ బి సెటప్ ఇన్ గోవింద్గర్ నియర్ ముకుంద్ర వైట్ టైగర్ సఫారీ. అయితే ది ప్రాజెక్ట్ రిసీవ్డ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇన్ 2011లోనే వచ్చిందంట యాక్చువల్గా. ఓకే, ఎస్, సో చాలా ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ది వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ అంటే మనకి వన్ ఆఫ్ ది ఇండియాలోనే ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ మనకి మధ్యప్రదేశ్ ఓకే, రేవా. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ట్రాపెక్స్ 25? సో ట్రాపెక్స్ 25 అయితే న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. సో అంటే ఏంటిది అంటే ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, ఇండియన్ నేవీ లార్జెస్ట్ బయానియల్ మ్యారిటైమ్ ఎక్సైజ్, డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్, నన్ ఆఫ్ ది అబోవ్. ఎస్, టార్గెట్ చేజర్ గుడ్ ఆఫ్టర్నూన్. ప్యూర్ సోల్ గుడ్ ఆఫ్టర్నూన్. కాశ్మీరా ఆల్వేస్ బీ పాజిటివ్. లక్ష్మీ పార్వతి. ఓకే, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో క్లియరా?
1 సెకండ్. ఓకే, సో ట్రై చేయండి. ఓకే, ట్రై ఇట్. వెరీ గుడ్. బియా ట్రాపిక్స్ అనేది ఒక టైప్ ఆఫ్ బయానియల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ ఇండియన్ నేవీ యొక్క లార్జెస్ట్ బయానియల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ యాక్చువల్గా. సో ఈ యొక్క ట్రాపిక్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఓకే, ఫుల్ ఫామ్ ఏంటి అంటే సో థియేటర్ లెవెల్ ఆపరేషన్ రెడీనెస్ ఎక్సర్సైజ్ అండి. ఇది ఒక ఇండియాస్ యొక్క లార్జెస్ట్ బయాన్యువల్, అంటే మనకి ఇయర్లీ 2 times జరిగే ఒక ఎక్సర్సైజ్ ఇది. సో ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది విత్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ కోస్ట్ గార్డ్ కూడా. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ జాయింట్ వార్ఫేర్గా మనం చూసుకుంటాం. సో కౌంటర్ ఛాలెంజెస్, ఇండియన్ ఓషన్ రీజియన్లో ఎలా కౌంటర్ ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఎక్సర్సైజెస్లో మనకి తెలియజేస్తారు యాక్చువల్లీ. ఓకే, అయితే ఈ యొక్క టైప్ ఆఫ్ ఆపరేషన్స్లో మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మనకి పార్టిసిపేట్ చేస్తుంది ఫ్రెండ్స్, హైలైటింగ్ ఇండియాస్ యొక్క క్యారియర్ బేస్డ్ పవర్ యాక్చువల్లీ. ఓకే, ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేవి మనకి కవాచ్ ఎక్సర్సైజ్ అంటాం. కవాచ్ ఎక్సర్సైజ్ కూడా మనకి త్రివిధ దళాలు కలిసి మనకి కండక్ట్ చేసే ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ వన్ ట్రాపిక్స్ అంటే గుర్తుపెట్టుకోండి, బయానియల్ ఎక్సర్సైజ్ ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ 2.0? నేషనల్ యూత్ పార్లమెంట్. సో యాక్చువల్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ వన్ ఆఫ్ ది స్టేట్. ఓకే, పార్లమెంట్ అఫైర్సా, హోమ్ అఫైర్సా, కార్పొరేషనా, డిఫెన్సా? సో దేనికి సంబంధించింది ఈ యొక్క టైప్ ఆఫ్ యూత్ పార్లమెంట్? ఓకే, సో ఇజ్ ఇట్ హోమ్ అఫైర్స్? ఆన్సర్ ఏ, ఆల్వేస్ బీ పాజిటివ్, శ్రీ సాయి జోష్. ఓకే, శరణ్య. ఇంకా ఓకే, బి. సో బి అన్నట్టు చూద్దాం. సో పార్లమెంటరీ అఫైర్స్ అండి. సో నాట్ బి, ఆన్సర్ ఏ. పార్లమెంటరీ అఫైర్స్ ఇన్ఫార్మ్ చేస్తుంది రీసెంట్గా రాజ్యసభకి అబౌట్ దిస్ నేషనల్ యూత్ పార్లమెంట్. సో రీసెంట్గా మనకి ఇవన్నీ కూడా మీరు పరిశీలించాలి. ఓకే, సో ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్. అయితే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్కి మనకి చైర్మన్గా ఎవరు ఉంటారు? సో చెప్పండి, హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్? చెప్పండి. సో ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ పక్కా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే న్యూస్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ఇన్ఫార్మ్ రాజ్యసభ అబౌట్ దిస్ నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ 2.0. అయితే దిస్ లాంచ్ Ministry of Parliamentary Affairs launched this scheme, friends, aims to strengthen the democracy, promote some discipline, tolerance and awareness of parliamentary practices అండి. ఓకే, అంటే ఖచ్చితంగా పార్టిసిపేషన్, మనకి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని సో అవేర్నెస్ తీసుకొచ్చేలాగా ఈ యొక్క టైప్ ఆఫ్ యూత్ పార్లమెంట్ అనేది, అంటే అందరి సిటిజన్స్ని, నార్మల్గా మనకి పార్లమెంట్లో సిటిజన్స్ని అలౌ చేయరు, బట్ మనకి ఇక్కడ ఈ యొక్క పార్లమెంట్ మనకి NYP 2.0 అనేది ఒక టైప్ ఆఫ్ వెబ్ పోర్టల్ ద్వారా సిటిజన్స్ అందరినీ అలౌ చేసి పార్లమెంట్లో జరిగే ఒక టైప్ ఆఫ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కావచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా పరిశీలించడానికి ఇటువంటి ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఓకే సో కాన్ఫరెన్స్ అనొచ్చు, ఒక టైప్ ఆఫ్ ఓకే ఖచ్చితంగా. ఇజ్ ఇట్ మోడీయా, కిరణ్ రిజిజు? పార్లమెంటరీ అఫైర్స్ ఎవరండి? పార్లమెంటరీ అఫైర్స్ కిరణ్ రిజిజు. ఓకే, మోడీ కాదు. ఓకే, నెక్స్ట్ వన్. ద ఇస్రో హ్యాస్ డెవలప్డ్ ఫీస్ట్ అంటే ఏంటి? సో ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్ సాఫ్ట్వేర్ అట్ విచ్ ఇన్స్టిట్యూట్? ఓకే, క్వశ్చన్ చూడండి. సో ఇస్రో ఏ సంస్థలో ఫీస్ట్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తుంది అంటే ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్లో ఇస్రో కొలాబరేట్ అయ్యి ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తుంది, దాన్నే ఫీస్ట్ అంటాం. సో ఫీస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సో ఒక ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండి. సో ఇది యాక్చువల్గా ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో ఇది లాంచ్ చేస్తుంది మనకి ఇస్రో. సో ఏ యొక్క ఇన్స్టిట్యూట్లో అంటే, గుడ్ ఆఫ్టర్నూన్ అను. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, రైట్ ఆన్సర్. సో సియా ఐఐటి హైదరాబాద్. వెరీ గుడ్. మన యొక్క ఐఐటి హైదరాబాద్లో ఈ యొక్క ఇస్రో సహాయంతో మనకి ఫీస్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి మనకి డెవలప్ చేశారు. సో ఖచ్చితంగా మనకి వేరియస్ లోడ్స్ ఇన్ ఏరోస్పేస్లో, ఏరోడైనమిక్స్లో కావచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కావచ్చు, సివిల్ ఇండస్ట్రీస్ కావచ్చు, మెకానికల్ ఫీల్డ్స్లో కావచ్చు, ఇవన్నిటిలో మనకి పనికొస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఓకే, ఇస్రో అన్వీల్డ్ ది లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్. అంటే ఇది ఈ టైప్ ఆఫ్ ఫీస్ట్ సాఫ్ట్వేర్ అనేది దేనికోసం అంటే సో ఖచ్చితంగా ఇది ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ యూజ్డ్ ఇన్ స్ట్రక్చర్స్ అండర్ ది వేరియస్ లోడ్స్ ఇన్ ఏరోస్పేస్, ఆటోమొబైల్, సివిల్ అండ్ మర్చెంట్ మనకి మెకానికల్ ఫీల్డ్స్లో మనకి ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ సాఫ్ట్వేర్ అనేది. సో ఖచ్చితంగా మనకి ఈ యొక్క ఇస్రో స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, ఐఐటి హైదరాబాద్లో. ఓకే, నెక్స్ట్ వన్.
విచ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ రిలీజ్డ్ ద డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ రీసెంట్లీ అండి? సింపుల్. సో డిజిటల్ పేమెంట్ ఇండెక్స్లో భాగంగా మనకి అవుట్పుట్ వంటి ఒక టైప్ ఆఫ్ రిపోర్ట్లో మనకి అవుట్కమ్ ఏంటో తెలియదు. సో ఖచ్చితంగా సెబియా, నాబార్డా, ఆర్బీఐ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో రీసెంట్గా వన్ టైప్ ఆఫ్ రిపోర్ట్, ఓకే, డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేసింది వన్ ఆఫ్ ది సంస్థ. దేనికోసం అంటే ఇట్ మెజర్స్ ద గ్రోత్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అండి. భారతదేశంలో ఇటీవల చూసుకుంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ప్రజలు కూడా అవేర్నెస్ పొంది ఖచ్చితంగా రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్ వరకు తీసుకుంటే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఓకే, సో దగ్గర 11.1% మనకి ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతున్నాయంట. అయితే ఇక్కడ ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా. సో ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది, నాట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. డి ఇస్ రైట్ ఆన్సర్, నాట్ సి. ఓకే, సో ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది వన్ టైప్ ఆఫ్, సారీ 1 సెకండ్, ఎస్ ఆర్బీఐ అండి, ఆర్బీఐ. సారీ, ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ మీకు ఆర్బీఐ. ఓకే, సో ఒకసారి చూద్దాం. సో ఆన్సర్ డి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు న్యూస్ ఒకసారి చూద్దాం. ఆర్బీఐ ఇస్ రైట్ ఆన్సర్. ఒకసారి చూడండి, ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది డిజిటల్ పేమెంట్ ఇండెక్స్, అంటే ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ విల్ మెజర్స్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యాక్చువల్గా ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, అంటే ఇది ఒక మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ కదా. ఓకే, అర్థమవుతుందా? సో ఇది ఒక మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ యాక్చువల్లీ. సో మనీ మార్కెట్ అనేది ఖచ్చితంగా రెగ్యులేటర్ ఆర్బీఐ, నో డౌట్. సో ఖచ్చితంగా ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది టు మెజర్ ద గ్రోత్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా. డిజిటల్ పేమెంట్స్ గ్రూ బై 11.109. సో ఆర్బీఐ డిపిఐ ఫర్ సెప్టెంబర్ 24 మనకి స్టూడ్ అట్ 465.33 అంట. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి మనకి సో ఖచ్చితంగా తెలియాలి. రిపోర్ట్స్ ఎవరు రిలీజ్ చేశారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క అవుట్కమ్ పెరిగిందా తగ్గిందా, ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అప్లికేషన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ఇండియన్ రైల్వేస్ ఫర్ ప్రొవైడింగ్ మల్టిపుల్ రైల్వే సర్వీసెస్ అండి? చూడండి, మల్టిపుల్ రైల్వే సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ఒక టైప్ ఆఫ్ సర్వీస్ పేరు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ లాంచ్ చేసింది. ఓకే, సో రైల్ కనెక్ట్, స్వారైల్, రైల్ గో ఆర్ నన్ ఆఫ్ ది అబోవ్. అంటే వేరియస్ రైల్వే సర్వీసెస్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చేది, ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చేది, ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్ లాంటిది. ఓకే, ఎస్, ఖచ్చితంగా మనకి ఒక టైప్ ఆఫ్ టాప్ ఆఫర్స్ ఏవైతే మనకి టాప్ సర్వీసెస్ ఏవైతే ఇస్తూ ఉంటుందో రైల్వే, సో అవన్నీ కూడా మనకి సో ఒకే దగ్గర అందించే టైప్ ఆఫ్ ప్లాట్ఫామే ఈ స్వారైల్. గుర్తుపెట్టుకోండి, స్వారైల్ మనం వినే ఉంటాం. ఓకే, సో ఆన్సర్ బి ఇస్ రైట్ ఆన్సర్. సో ఖచ్చితంగా బి. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే హ్యాస్ లాంచ్డ్ ది స్వారైల్ సూపర్ యాప్ డిజైన్ టు స్ట్రీమ్లైన్ వేరియస్ రైల్వే సర్వీసెస్. అయితే ది యాప్ ఆఫర్ సర్వీసెస్ లైక్ రిజర్వ్డ్ అండ్ అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ కూడా, ఓకే, యాజ్ వెల్ యాజ్ ప్లాట్ఫామ్ టికెట్ బుకింగ్ కూడా, ఈవెన్ దో ఇట్ విల్ ప్రొవైడ్ యాక్చువల్లీ. ఓకే, సో మేజర్ ఫోకస్ ఆఫ్ దిస్ యాప్ ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఒక సీమ్లెస్ ఇంటర్ఫేస్తో క్లీన్ అండ్ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని. ఓకే, అయితే డెవలప్ చేసింది ఎవరు అంటాడు. సో డెవలప్ చేసింది ఎవరంటే మనకి సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండి. సో సిఆర్ఐఎస్. ఓకే, సో ఎస్, వెరీ గుడ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, పవర్ ఆఫ్ లా. గుడ్ ఆఫ్టర్నూన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, నెక్స్ట్ వన్. ఎస్, ట్రై చేయండి. వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ స్కీమ్ గురించి, ఒక స్కీమ్ గురించి యూనియన్ బడ్జెట్లో మనకి పేర్కొన్నారు, దీని గురించి ఒకసారి ట్రై చేయండి. ఓకే, రైట్ ఆన్సర్. చూడండి, బడ్జెట్లో మనకి స్కీమ్స్ గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారు బిట్స్ రూపంలో. ఏ లాక్. ఓకే, వెరీ గుడ్. సో రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్ మనకి ప్రధానమంత్రి ధన్య కృషి యోజన. వెరీ గుడ్ ఆన్సర్ ఏ, నో డౌట్. దేనికి సంబంధించింది? సో 100 ప్రాంతాల్లో రైతులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా కేంద్ర బడ్జెట్లో ఇటీవల ప్రకటించిన పథకం పేరేంటి? ఓకే, ఇట్ విల్ సపోర్ట్ సమ్ నియర్లీ 100 farmers. ఓకే, సో మనకి సపోర్ట్ ఫార్మర్స్ ఇన్ 100 regions భారతదేశంలో. సో వివిధ ప్రాంతాల్లో మనకి 100 ప్రాంతాలను ఎంచుకొని సో పైలట్ ప్రాజెక్ట్ కింద సో అందులో ఉండే రైతుల్ని సో టైప్ ఆఫ్ సపోర్ట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ స్కీమ్. సో దాని పేరు మనకి ధన్య కృషి యోజన. సో ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసింది ప్రధానమంత్రి ధన్య కృషి యోజన ఇన్ హర్ 8th యూనియన్ బడ్జెట్. ఓకే, సో నిర్మలా సీతారామన్ ఇంకొక 2 సార్లు కానీ మనకి బడ్జెట్ని ప్రవేశపెడితే సో మొరార్జీ దేశాయ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ప్రజెంట్ అయితే మనకి వన్ ఆఫ్ ది మొరార్జీ దేశాయ్. అతను
రికార్డు బదులుకొట్టే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇంకొక 3 సార్లు మనకి ప్రవేశపెట్టాలి. అయితే ఇట్ ఎయిమ్స్ టు సపోర్ట్ ఫార్మర్స్ ఇన్ 100 districts స్ట్రగ్లింగ్ విత్ లో క్రాప్ ఈల్డ్స్ ఫైనాన్షియల్ ఇష్యూస్. సో మనకి తక్కువ లోబడి ఉంటాయి కదా మనకి పంటలు పండించే టైప్ ఆఫ్ ప్రాంతాల్లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో మనకు సపోర్ట్ చేస్తుంది. స్కీమ్ విల్ బెనిఫిట్ 1.7 crore ఫార్మర్స్ త్రూ కొలాబరేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సీక్స్ టు క్రియేట్ రూరల్ ఆపర్చునిటీస్. సో మైగ్రేషన్ బికమ్స్ ఆప్షనల్, నాట్ నెసరీ. జనరల్గా చూడండి మనకి ఫార్మర్స్ ఈ మధ్య మనకి బయట రాష్ట్రాలకు కూడా మనకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. సో క్రైసిస్ వల్ల, ఎందుకంటే అగ్రికల్చర్ అనేది ఒక టైప్ ఆఫ్ అవుట్డోర్ వర్క్ కాబట్టి ఖచ్చితంగా అవుట్డోర్ వర్క్స్ అనేవి న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఖచ్చితంగా మనకి అవుట్పుట్స్ అనేవి రావట్లేదు. సో అలాంటి ఒక క్రైసిస్ ఉంది కాబట్టి వాళ్ళు మైగ్రేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి మైగ్రేషన్ అవ్వకుండా ఒక టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ప్రోగ్రామే ఈ ఒక టైప్ ఆఫ్ ధనియా కృషి వికాస్ యోజన. ఓకే, and it will promote some crop diversification, enhance some post harvest storage of పంచాయత్ అండ్ బ్లాక్ లెవెల్స్. అంటే ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ అగ్రికల్చర్ యొక్క అవుట్పుట్ని, ఓకే, ఇన్కమ్ ఆఫ్ ది ఫార్మర్స్ని డబల్ చేయడానికి మనం చెప్పుకోవచ్చు. ధనియా వికాస్ అంటే ఫార్మర్స్ సంబంధించిన ఒక స్కీమ్, ఫార్మర్స్ యొక్క రూరల్ ఎకానమీని పెంచే ఒక టైప్ ఆఫ్ స్కీమ్ బై ఎంకరేజింగ్ సమ్ టైప్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్. ఓకే, నెక్స్ట్ వన్. Which company has developed India's first hydrogen compliant transport pipes అండి? Good afternoon అండి, knowledge is divine. Praveen, good afternoon. So అందరికీ good afternoon. Very good information. Keep going. ఓకే, చూడండి ఖచ్చితంగా ఇక్కడ మనకి సెయిల్, టాటా స్టీల్, RINL, అలాగే ఇండల్ స్టీల్ అండ్ పవర్ భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రవాణా పైప్లను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? ఖచ్చితంగా మనకి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టీల్ సెక్టార్ మనకి వన్ ఆఫ్ ది టాటా స్టీల్ అండి. అంటే ఇలాంటి ఫస్ట్ దేశంలోనే ఫస్ట్ ఒక కీవర్డ్స్ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్. సో టాటా స్టీల్. సో బి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, టాటా స్టీల్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు డెవలప్ దిస్ హైడ్రోజన్ కంప్లైంట్ పైప్స్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ హైడ్రోజన్. యాక్చువల్గా ఇప్పుడు హైడ్రోజన్తో మనకి యాక్చువల్గా మీకు తెలుసు లిక్విఫైడ్ ఆక్సిజన్ లాంటి ఒక టైప్ ఆఫ్ ఫ్యూయల్స్తో మనకి GSLV లాంటి వెహికల్స్ కూడా మనం నింగిలోకి పంపించగలుగుతున్నాం. సో GSLV 3rd స్టేజ్లో యూజ్ చేసేది ఇటువంటి ఒక టైప్ ఆఫ్ ఇంధనాలే. లిక్విఫైడ్ ఆక్సిజన్, అంటే క్రయో ఇంజన్స్ అంటాం, లో టెంపరేచర్ ఇంజన్స్ అంటాం. సో అటువంటి ఒక హైడ్రోజన్ అనేది ఇప్పుడు మనకి డిమాండ్ పెరుగుతుందండి. అటువంటి హైడ్రోజన్ని ట్రాన్స్పోర్ట్ చేసే ఒక టైప్ ఆఫ్ హైడ్రోజన్ కంప్లైంట్ పైప్ లైన్స్ అనేవి మనకి ఇప్పుడు టాటా స్టీల్ అనేది తీసుకురాబోతుంది. సో దిస్ ఇస్ ద మేజర్ స్టెప్ ఇన్ సపోర్టింగ్ ఇండియాస్ ఒక క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ అలయన్స్ విత్ ది నేషనల్ హైడ్రోజన్ మిషన్. అంటే ఇట్ ఈస్ అలైన్ విత్ నేషనల్ హైడ్రోజన్ మిషన్. ఓకే, సో దిస్ పైప్స్ మీట్ ఆల్ క్రిటికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ సేఫ్ హైడ్రోజన్ ట్రాన్స్పోర్టేషన్. సో దిస్ ఇన్నోవేటివ్ స్ట్రెంథన్స్ టాటా స్టీల్స్ రోల్ ఇన్ సస్టైనబుల్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇండియా యొక్క కమిట్మెంట్ ఏంటంటే ఫ్యూచర్లో ఎనర్జీ సోర్స్ అనేది హైడ్రోజన్ ద్వారా అందించాలని. ఓకే, హైడ్రోజన్ సోర్స్ అనేది ఖచ్చితంగా ఒక రెన్యూబుల్ source of energy. It is not a non-renewable. Okay, very good. Next one. NIELIT Center of Excellence in Chip Design has been inaugurated in which city? Yes, right. So general గా మనకి వన్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అయితే ఇటువంటి ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి ఇన్ చిప్ డిజైనింగ్లో మనకి ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే మనకి వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ సిటీ నోయిడా, యూపీ. నోయిడా బి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఖచ్చితంగా ఈ సెంటర్ మనకి ఇట్ విల్ ఫర్దర్గా ప్రొవైడ్ చేస్తుంది ఒక రీసెర్చ్, ఇన్నోవేషన్ యాజ్ వెల్ అస్ ట్రైనింగ్ ఇన్ చిప్ ఇండస్ట్రీస్. అంటే ఎవరైతే మనకి ఈ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో, ఈ చిప్ డిజైనింగ్ మీద స్కిల్డ్ వర్కర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఫర్దర్గా ట్రైనింగ్ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు అందించి ఒక టైప్ ఆఫ్ ఇండస్ట్రీ కావచ్చు. ఓకే, సో ఖచ్చితంగా మనకి ఆన్సర్ నోయిడా ఇస్ రైట్ ఆన్సర్ బి. సో మనకి వన్ ఆఫ్ ది సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనాగ్రేట్ చేశారు ఫ్రెండ్స్. సో శ్రీ కృష్ణన్. ఓకే, సో ఇనాగ్రేట్ చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ చిప్ డిజైనింగ్ ఎట్ నోయిడా. ఓకే, మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ఎన్హాన్స్ ఇండియాస్ యొక్క సెమీ కండక్టర్ డిజైన్ అండ్ VLSA అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. మీకు స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్, లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, ఫైనల్గా వెరీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ కాంపాక్ట్ డిజైన్స్ మనకి జనరల్గా ఇంటిగ్రేటెడ్ అయిపోతూ ఉంటుంది, తెలిసిందే. ఓకే, ఎస్, నోయిడా. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ ఈస్ హోమ్ టు ఇండియాస్ యొక్క ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ?
ఎస్ చూడండి, ఇలాంటి ఫస్ట్ అనే కీవర్డ్స్ మనం ఫోకస్ చేయాలి ఎక్కువ. ఓకే, వరల్డ్స్ ముఖ్యంగా భారతదేశంలో మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఒడిస్సా. ఓకే, ఎస్ అందరూ కూడా షేర్ చేస్తున్నారండి. ఓకే, రైట్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. ఎస్, వెరీ గుడ్. ఆన్సర్ మనకి నో డౌట్ ఆన్సర్ గుజరాత్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, విచ్ స్టేట్ ఇస్ హోమ్ ఇండియాస్ ఒక ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. అంటే మనకి దేశంలో కోఆపరేటివ్ సంస్థల గురించి మనకు తెలుసు, కోఆపరేటివ్ సంస్థల యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసు. మనకి బ్యాంకింగ్ ఎక్స్టెన్షన్లో కోఆపరేటివ్ సెక్టార్స్ మనకి ఏ విధంగా మనకి కోఆపరేట్ చేస్తూ ఉంటే తెలుసు. ముఖ్యంగా మనకి ఇట్ ఈస్ ఎ 2-tier స్ట్రక్చర్. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3-tier స్ట్రక్చర్: ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ అని, సింగిల్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అని, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్. ఈ యొక్క సింగిల్స్ మనకి ముఖ్యంగా ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ విల్ నాట్ కన్సిడర్ యాజ్ అ బ్యాంక్ అండి. అందుకనే కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి 2 types, ఒక సింగిల్ స్టేట్, మల్టీ స్టేట్. సో ఖచ్చితంగా మల్టీ స్టేట్ అనేవి తెలుసు మీకు, సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేసేవి. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ గుజరాత్ ఈజ్ అ హోమ్ ఫర్ ఇండియాస్ ఒక ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ ఇప్పుడు. ఓకే, సో కోఆపరేటివ్ యూనివర్సిటీ ఎక్కడ రాబోతుందంటే సో ఇట్ విల్ గైడ్, రీసెర్చ్, ఇన్నోవేట్. ఓకే, ఈ యొక్క యూనివర్సిటీస్లో మనకి టైప్ ఆఫ్ కోఆపరేటివ్ సంస్థల మీద టైప్ ఆఫ్ కోర్సులు కూడా ఉంటూ ఉంటాయి. సో ఖచ్చితంగా గుజరాత్లో మనకి ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మొరాంద్ గంజల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విచ్ వాస్ సీన్ ఇన్ న్యూస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా. ఓకే, సో రీసెంట్గా మనకి వన్ ఆఫ్ ది న్యూస్ అండి. సో న్యూస్ ఎన్కౌంటర్ అయింది. సో దాంట్లో భాగంగా ఈ క్వశ్చన్. ఎస్, రైట్. ఎస్, ఓకే, ఆన్సర్ వెరీ గుడ్. సో యాక్చువల్గా ఇక్కడ న్యూస్ ఏంటంటే రీసెంట్గా ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మనకి వార్న్ చేసిందండి. సో మధ్యప్రదేశ్లో ఉంది యాక్చువల్లీ. ఎస్, వెరీ గుడ్. మధ్యప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ మధ్యప్రదేశ్లో ఉండే ఈ ఒక టైప్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మనకి రీసెంట్గా ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మనకి వార్నింగ్ ఇచ్చింది యాక్చువల్గా. సో ఏంటి న్యూస్ అంటే చూడండి, వార్న్డ్ అగైన్స్ట్ దిస్ మొరాండ్ గంజల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ మధ్యప్రదేశ్. అయితే ఇట్ ఇన్వాల్వ్స్ బిల్డింగ్ ఆఫ్ 2 dams ఆన్ మొరాన్ అండ్ గంజాల్ రివర్స్ టు ఇంప్రూవ్ ద ఇరిగేషన్ హొసరంగాబాద్, బెతుల్, హర్డా అండ్ కవర్ డిస్ట్రిక్ట్స్. అంటే ఈ మధ్యప్రదేశ్లో ఉండే ఈ డిస్ట్రిక్ట్స్ని డెవలప్మెంట్ కోసం, డెవలప్మెంట్ పేరుతో ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో మనకి 2 dams కట్టబోతున్నారు. ఓకే, సో దాంట్లో భాగంగా చూడండి మనకి ఇట్ మే డిస్ప్లే 644 ఫ్యామిలీస్ ఇంక్లూడింగ్ 604 ట్రైబల్ ఫ్యామిలీస్. ఇట్ కుడ్ డెస్ట్రాయ్ క్రిటికల్ టైగర్ కారిడార్ కూడా. ఈ టైగర్ కారిడార్ అనేది ఈ యొక్క డ్యామ్స్ వల్ల, అప్కమింగ్ కన్స్ట్రక్ట్ చేయబోయే ఈ డ్యామ్స్ వల్ల మనకి టైప్ ఆఫ్ ఈ టైగర్ రిజర్వ్ కూడా మనకి కన్జర్వేషన్ ప్రమాదంలో ఉంది. ఓకే అని చెప్పి మనకి ఎన్టీసీఏ వార్నింగ్ ఇచ్చింది. ఓకే, సో అందుకనే మనకి న్యూస్ ఫ్రెండ్స్. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా మనకి వెలుగులోకి వస్తే ఇటువంటి అథారిటీస్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024? 75, 86, 96, 99. సో అవినీతి అవగాహన సూచిక 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఎస్, రైట్ ఆన్సర్. ఓకే, చూడండి, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్
సో గతంలో మనకి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, సో అంటే మనకి డ్రాప్ అయిందా లేదంటే ఇంక్రీజ్ అయిందా, పెర్ఫార్మెన్స్ ఉందా, ఇవన్నీ కూడా చూస్తారు. ఎస్ 96 అండి. అయితే అవుట్ ఆఫ్ 96 అవుట్ ఆఫ్ మనకి ఎన్ని దేశాల్లో అంటే మనకి దగ్గర సుమారుగా మనకి 180 కంట్రీస్. మీరు చూడండి ఎంత లీస్ట్ పెర్ఫార్మెన్స్లో ఉన్నామో. ఓకే, సో అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ మనం 96th పొజిషన్లో ఉన్నాం. సో ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇండియా ర్యాంక్ 96 అవుట్ ఆఫ్ 180 in 2024. అయితే ఈ యొక్క టైప్ ఆఫ్ విత్ స్కోర్ ఎంత అని అడిగితే మనకి 38 అంటే స్కోర్ జస్ట్ 38 స్కోర్ చేసామంతే. అయితే ఇండియా స్కోర్ డ్రాప్డ్ ఫ్రమ్ 39 2023లో 39లో ఉండేవాళ్ళం, ఇప్పుడు 38లో ఉన్నాం మనకి వన్ ఆఫ్ ది స్కోర్. సో అయితే సో మనకి ర్యాంక్ 93rd ర్యాంక్లో ఉండేవాళ్ళం 2023లో, అయితే 2023లో అయితే 93rd ర్యాంక్లో ఉన్నాం. అంటే ఇటువంటి కరప్షన్ ఇండెక్స్ అనేది మనకి పెర్ఫార్మెన్స్ పెరిగిందా తగ్గిందా అంటే ఇప్పుడు తగ్గిందని చెప్పుకోవాలి. సో ఓకే, డ్రాప్ అయ్యాం యాక్చువల్లీ. సో 3 places డ్రాప్ అయ్యాం. ఓకే, సో ఖచ్చితంగా పాకిస్తాన్ మనకన్నా వరస్ట్ 135, శ్రీలంక 121, బంగ్లాదేశ్ 1. అంటే మనకి నైబరింగ్ కంట్రీస్ అయిన పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా లాంటి దేశాలు మనకి అంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ లాంటి దేశాలు మనకి వెనుకబడి ఉన్నాయి. బట్ చైనా మనకన్నా బెటర్ పెర్ఫార్మెన్స్లో ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో ఈ కరప్షన్ ఇండెక్స్లో సో మన యొక్క నైబరింగ్ కంట్రీస్ మనకన్నా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి అంటే నో, అంటే ఓన్లీ 3 కంట్రీసే వరస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తున్నాయి. చైనా బట్ మనకన్నా మంచి పెర్ఫార్మెన్స్ వస్తున్నాయి. ఓకే, సో డెన్మార్క్ టాప్లో ఉందండి. సో ఫస్ట్ మనకి డెన్మార్క్ అంటే ఎటువంటి కరప్షన్ లేకుండా ఒక కరప్షన్ ఫ్రీ కంట్రీ ఏదైనా ఉందంటే అది డెన్మార్క్. ఆ తర్వాత మనకి ఫిన్లాండ్, సింగపూర్ లాంటి దేశాలు. ఓకే, ఎస్ వెరీ గుడ్. ఎస్ డిక్రీజ్ అయింది యాక్చువల్లీ, సో డ్రాప్ అయింది యాక్చువల్లీ మనకి ర్యాంక్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఓకే, నెక్స్ట్ వన్. ద పంచాయతీ డెవల్యూషన్ ఇండెక్స్ రిపోర్ట్ హ్యాస్ రిలీజ్డ్ బై విచ్ మినిస్ట్రీ అండి? పంచాయతీ డెవల్యూషన్ ఇండెక్స్ ఓకే, అంటే మనకి రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కావచ్చు, ఈ డీసెంట్రలైజేషన్ విభాగం ఎలా పనిచేస్తుంది, ఈ వికేంద్రీకృతమైన పరిపాలన ఎలా పనిచేస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి తెలియజేసేది అనమాట ఈ యొక్క టైప్ ఆఫ్ ర్యాంకింగ్స్. అంటే హౌ ద ఫైనాన్సెస్ అండ్ హౌ ద ఫంక్షన్స్ అండ్ హౌ ద ఫంక్షన్ కెపాసిటీ బిల్డింగ్, అంటే మనకి గ్రామీణ ప్రాంతంలో ఎలా అభివృద్ధి చేయగలుగుతున్నారు ఫైనాన్సెస్ ద్వారా. ఓకే, సో ఎంత కెపాసిటీ ఉంది, ఎంత మేరగా ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ మనకి ప్రోగ్రామ్. సో పంచాయతీ రాజ్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది. పంచాయతీ రాజ్ మనకి ఖచ్చితంగా పంచాయతీ రాజ్ అనేది తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఈ యొక్క టైప్ ఆఫ్ ఇండెక్స్ని. సో డెవల్యూషన్ ఇండెక్స్, డెవల్యూషన్ అంటే ఏంటి తెలుసు కదా? డెవల్యూషన్ అంటే సో టైప్ ఆఫ్ ఫండ్స్ రైజింగ్ అనమాట. ఓకే, సో ఫండ్ రిలీజెస్ ఫ్రమ్ సెంటర్ టు స్టేట్స్ టు పంచాయత్స్. సో ఇలా ఏ పంచాయత్స్ మనకి ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా తెలియజేసేది ఇండెక్స్. ఓకే, అకార్డింగ్ టు ఆర్టికల్ 243G. ఓకే, ఎస్. సో ఖచ్చితంగా మనకి పంచాయతీ యొక్క పెర్ఫార్మెన్స్, పంచాయతీ గవర్నెన్స్ అనేది ట్రాక్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే స్వరాజ్యం దేశం బాగుండాలంటే స్వరాజ్యం, పల్లె బాగుంటేనే స్వరాజ్యం బాగుంటుంది అనే ఒక కళను సాకారం చేయాలంటే ఇటువంటివి చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. వన్ కామన్ యాంటీబయాటిక్ that was recently highlighted in news is used to treat what kind of infection? సో గైస్ అందరూ షేర్ చేస్తున్నారా? ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తూ, అలాగే ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ కూడా చేస్తున్నాడు. ఎస్, ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఆర్ ప్రోటోజోవా. సో ఇది యాక్చువల్గా మనకి న్యూస్లో ఉందండి. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఓకే, సో రీసెంట్గా యూనివర్సిటీ ఆఫ్ బ్రిహంగం మనకి దీన్ని ఫౌండ్ అవుట్ చేస్తుంది. యాక్చువల్గా ఒక టైప్ ఆఫ్ వాన్కోమిన్, ఒక యాంటీబయాటిక్ ఫర్ డయేరియా అండి, ఒక యాంటీబయాటిక్ ఫర్ డయేరియా. ఓకే, ఇట్ మే ట్రీట్ ఎ టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. సో ఖచ్చితంగా ఇది ఒక టైప్ ఆఫ్ లివర్ డిసీజ్ అండి. సో చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిసీజ్. ఎస్, బ్యాక్టీరియా. సో ఇలా మనకి ఏ టైప్ ఆఫ్ యూనివర్సిటీ రీసెంట్గా డిస్కవర్ చేసిన ఒక యాంటీ బ్యాక్టీరియా అడుగుతారు మనకి, అలాగే కూడా అడగచ్చు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిహంగం, ఇంగ్లాండ్. ఓకే, ఇట్స్ నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ ఒలింపిక్ ఈ-స్పోర్ట్ గేమ్స్ 2027 అండి? సో అప్కమింగ్ ఈవెంట్స్ కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, యాక్చువల్గా వన్ ఆఫ్ ది 2027 ఒలింపిక్స్ ఈ-స్పోర్ట్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? సౌదీ అరేబియా, ఫ్రాన్స్, చైనా అండ్ ఆస్ట్రేలియా. ఎస్, యాక్చువల్గా మనకి వన్ ఆఫ్ ది ఫస్ట్ టైం యాక్చువల్గా ఇది. ఓకే, ఇది ఫస్ట్ టైం జరగబోతుంది యాక్చువల్లీ. వన్ ఆఫ్ ది ఒలింపిక్ ఈ-స్పోర్ట్ గేమ్స్ అనేది ఫస్ట్ టైం మనకి సౌదీ అరేబియా జరగబోతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక 12-year డీల్ అనమాట. ఇది ఒక 12-year డీల్. సో మనకి వన్ ఆఫ్ ది సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్లో మనకి జరగబోతున్నాయి.
సో ఆన్సర్ ఏ. ఫస్ట్ ఒలింపిక్ ఈ స్పోర్ట్ గేమ్ విల్ బి హెల్డ్ ఇన్ రియాద్, సౌదీ అరేబియా 2027. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ 12-year deal with Saudi Arabia signed last year అండి. అయితే IOC aim to engage a younger audience through esports, traditional fan base ఏజెస్ ఇలాంటివన్నీ కూడా. ఓకే, ఎస్. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఎక్కడెక్కడ ఎవరెవరు హోస్ట్ చేస్తున్నారు అప్కమింగ్ ఈవెంట్స్ కూడా. ఓకే, పాస్ట్ ఈవెంట్స్, అప్కమింగ్ ఈవెంట్స్ మనకి ఎక్కడెక్కడ హోస్ట్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ దట్ అలౌస్ యంగ్ ఇండియా ప్రొఫెషనల్స్ టు లివ్ అండ్ వర్క్ ఇన్ ద UK ఫర్ అప్ టు 2 years? ఎస్, ఇది మనకి ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ స్కీమ్ అనేది ఇండియా వన్ ఆఫ్ ది కంట్రీ యొక్క రిలేషన్షిప్ పెంచడానికి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎస్, సో ఎవరైతే మనకి 18 to 30 years ఉంటారో, సో అది కూడా ఇంపార్టెంట్, మనకి ఏజ్ కూడా ఇంపార్టెంట్. 18 to 30 years ఉంటారో వాళ్ళకి అవకాశం ఉంటుంది యాక్చువల్గా. ఓకే, సో వాళ్ళు యూకే వెళ్ళి యాక్చువల్గా ఇండియా యూకేకి సంబంధించింది. అయితే ఇందులో భాగంగా ఇండియా యూకే యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అండి, YPS. B is the right answer, not D, B. సో ఇండియా బ్రిటిష్ సంబంధించిన ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్. సో రీసెంట్గా మనకి 18 to 30 years వయసు ఉన్న వాళ్ళు భారతదేశం నుంచి యూకేకి వెళ్ళి చదువుకునే అవకాశం కల్పిస్తుంది. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ కింద. ఓకే, సో అప్లికెంట్స్ మస్ట్ బి సెలెక్టెడ్ ఇన్ బ్యాలెట్ బిఫోర్ ద అప్లయింగ్ ఫర్ వీసా కూడా యాక్చువల్లీ. సో UK ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అండి, బ్యాలెట్ ఓపెన్ నెక్స్ట్ వీక్. అయితే ది స్కీమ్ వాజ్ స్టేటెడ్ త్రూ ఇండియా UK మైగ్రేషన్ అండ్ మొబిలిటీ. సో సైన్ ఇన్ 2021లోనే సైన్ అయిందంట. సో దీంట్లో భాగంగా 18 to 30 years ఎవరైతే మనకి చదువుకుంటున్నారో. ఎస్, ఓకే, వెరీ గుడ్. సో నో ప్రాబ్లం ఫ్రెండ్స్, గుడ్ ట్రై. తప్పైనా పర్లేదు, బట్ ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు తప్పు చేస్తే రేపు ఉదయం అది ఖచ్చితంగా అది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, వేర్ వాజ్ ఇండియాస్ లార్జెస్ట్ గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2025 ఆర్గనైజ్డ్ ఇన్ February 2025. ఓకే, సో భారత్ టెక్స్ జైపూర్ అండ్ వారణాసి, గ్రేటర్ నోయిడా, న్యూఢిల్లీ, చెన్నై అండ్ హైదరాబాద్, భోపాల్ అండ్ లక్నో. ఎస్, సో భారత్ టెక్స్ 2025 ఇండియాస్ యొక్క లార్జెస్ట్ గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ మనకి జరిగింది యాక్చువల్లీ. సో ఇది మనకి ఫెబ్లో జరిగింది. అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే వన్ ఆఫ్ ది టూ సిటీస్లో జరిగింది ఫ్రెండ్స్. మనకి వన్ ఆఫ్ ది గ్రేటర్ నోయిడా అండ్ ఢిల్లీ. సో బీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ క్రాఫ్ట్ మేళా అంటే లైక్ మనకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్లోబల్ టెక్స్టైల్ మేళా అంటే ఎస్, మన దేశం యొక్క టెక్స్టైల్స్ని ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క స్ట్రెంత్, మన యొక్క టెక్స్టైల్ స్ట్రెంత్ని తెలియజేయడానికి ఈ టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అండర్ ద డిజిటల్ ఇండియా క్యాంపెయిన్. సో డిజిటల్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా ఈ షోకేసింగ్ ఇనిషియేటివ్స్ అట్ భారత్ టెక్స్ 2025 ఇండియాస్ యొక్క లార్జెస్ట్ గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫిబ్రవరిలో జరిగింది అట్ ఇండియా ఎక్స్పోర్ట్ మార్కెట్ గ్రేటర్ నోయిడా. ఓకే, ఎస్, అంటే ఖచ్చితంగా ఇది ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ సమ్ ఆర్టిజన్స్ అండి, లోకల్ ఆర్టిజన్స్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ ద్వారా మనకి ఈ టైప్ ఆఫ్ సో ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేస్తూ వాళ్ళ యొక్క ఇన్కమ్ని కూడా పెంచే విధంగా సో ఈ టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్ అనేవి పనికి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్, హిండోన్ రివర్ మనకి రీసెంట్గా న్యూస్లో ఉందండి. హిండోన్ రివర్ అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? ఇండస్, యమునా, నర్మదా, గోదావరి. సో హిండోన్ రివర్ విన్నారా? సో రివర్ సిస్టమ్ నుంచి డ్యామ్స్ అడగచ్చు, సిటీస్ అడగచ్చు, ట్రిబ్యూటరీస్ అడగచ్చు, లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ అడగచ్చు. ఓకే, వెరీ గుడ్ ట్రై. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేసేయండి. చూడండి, వన్ ఆఫ్ ది ఓకే ఎస్, యాక్చువల్గా రీసెంట్గా మనకి కుంభమేళా జరిగింది కదా. కుంభమేళా అనేది ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా మాట్లాడుతూ ఉంటారు. బట్ నెగిటివ్ ఏంటంటే హ్యూజ్ సిల్ట్ అనమాట. పూజా సామాగ్రి ఏవైతే మనకి వదిలేరో ఆ చెత్త అనకూడదు, ఆ టైప్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ స్లడ్జ్గా మారి సో మనకి ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయిందంట. అయితే ఈ యొక్క టైప్ ఆఫ్ హిండోర్ రివర్ అనేది వన్ ఆఫ్ ది యమునా యొక్క ట్రిబ్యూటరీ అండి. ఓకే, యమునా యొక్క ట్రిబ్యూటరీ. సో దేనికి సంబంధించిన న్యూస్ అంటే రీసెంట్గా సో ఈ కుంభమేళా వల్ల ఒక టైప్ ఆఫ్ నష్టాలు, ఓకే, నెగిటివిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఇవే. హ్యూజ్ స్లడ్జ్ ఆర్ హ్యూజ్ సిల్ట్ ఆర్ హ్యూజ్ పూజా మెటీరియల్ మనకి రీసెంట్గా కంటామినేట్ అయింది నియర్ పొల్యూటెడ్ హిండోన్ రివర్ ఇన్ గజియాబాద్. అయితే సో ది హిండోన్ రివర్ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? యమునా రివర్ అండ్ ఇస్ మాన్సూన్ ఫెడ్ రివర్. యాక్చువల్గా మనకి యమునా రివర్ అనేది ఒక టైప్ ఆఫ్ కంటిన్యూస్ రివర్, పెరీనియల్ రివర్.
బట్ హిండోన్ రివర్ వచ్చేసరికి మాన్సూన్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద మేజర్. అంటే మనకి ఎప్పుడు పెరినియల్ రివర్ అయితే ఎప్పుడు పర్లేదు, ఫ్లో అవుతూనే ఉంటుంది. కానీ ఈ హిండోన్ రివర్ అనేది నాన్ పెరినియల్ రివర్ అండి. అంటే మాన్సూన్స్ మీద ఆధారపడే ఒక రివర్. ఎప్పుడైతే మనకు వర్షాలు వస్తాయో అప్పుడే మనకి నీళ్ళు ఉంటుందన్నమాట. సో ఇలాంటి చెత్త కూరుకుపోవడం వల్ల, సో కంటిన్యూగా వాటర్ ఫ్లో అవ్వకపోవడం వల్ల కంటామినేట్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే పరిసర ప్రాంతాల్లో పొల్యూషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యాక్చువల్లీ. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. సో ఉత్తరప్రదేశ్, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో మీకు తెలుసు కదా ఒక టైప్ ఆఫ్ యమునా యొక్క ట్రిబ్యూటరీస్ చంబల్, బేత్వా, కేన్. ఓకే, సో కేన్ బేత్వా ప్రాజెక్ట్ కూడా మనకి లింకింగ్ ప్రాజెక్ట్ సింధ్. ఓకే, ఎస్. అలాగే యమునా అనేది ప్రపంచంలోనే అత్యంత పొల్యూటెడ్ రివర్ అండి యమునా. అలాగే యమునా నది మీద ఉండే టైప్ ఆఫ్ సిటీస్ ఏంటి అంటే మనకి మథుర యాజ్ వెల్ as ఢిల్లీ, అలాగే మనకి టైప్ ఆఫ్ మథుర, ఢిల్లీ. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ మేజర్ పొల్యూటెడ్ సిటీస్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. నేషనల్ ఉమెన్స్ డే ఈజ్ సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా ఆన్ February 13th టు మార్క్ బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ పర్సనాలిటీ? మీకు తెలుసు. సో మనం నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? సో ప్రతి సంవత్సరం February 13th మనకి నేషనల్ ఉమెన్స్ డే. ఓకే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేరు, మార్చ్ 8th. బట్ నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం ఎవరి పేరున దృష్టిలో పెట్టుకొని, ఎవరిని గౌరవంగా మనం అంటే ఎవరిని దృష్టిలో పెట్టుకొని, ఎవరిని గుర్తు పెట్టుకొని అంటే మనకి వన్ ఆఫ్ ది సరోజినీ నాయుడు కదా. ఎస్, వన్ ఆఫ్ ది సరోజినీ నాయుడు, వన్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫైటర్. అలాగే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఐఎన్సీకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారంటే మనకి వన్ ఆఫ్ ది సరోజినీ నాయుడు. 1925లో ఐఎన్సీకి ఫస్ట్ మహిళా రాష్ట్రపతిగా ఉన్నారు యాక్చువల్లీ. ఓకే, సో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ సరోజినీ నాయుడు. సో సరోజినీ నాయుడు గురించి తెలుసుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫైటర్, పోయట్ అండ్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1925 అండ్ షీ వాజ్ ఆల్సో ది ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ యాక్చువల్లీ. ఓకే, అలాగే నైటింగేల్ అని కూడా అంటాం, నైటింగేల్ ఆఫ్ ఇండియా. అలాగే ఇండియా ఇండిపెండెన్స్ మూమెంట్లో కూడా మనకి ఇంపార్టెంట్ ప్లే చేశారు రోల్. సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, February 13th ప్రతి సంవత్సరం February 13th సో నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, ఆవిడ పేరుని దృష్టిలో పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్. బ్రహ్మోస్ అనేది ఒక క్రూయిజ్ మిసైల్ అండి. మీకు తెలుసు బ్రహ్మోస్ 1, బ్రహ్మోస్ 2, నిర్భయ ఇవన్నీ కూడా క్రూయిజ్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ కాదు. అయితే ఇటువంటి బ్రహ్మోస్ NG మిసైల్ ఈస్ జాయింట్లీ డెవలప్డ్ బై ఇండియా అండ్ విచ్ కంట్రీ? బ్రహ్మోస్ NG అంటే నెక్స్ట్ జనరేషన్ మిసైల్ అనమాట. NG అంటే నెక్స్ట్ జనరేషన్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇది మనకి వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లైట్ అయితే మనకి 2026లో మనకి షెడ్యూల్ చేశారు. ఓకే, సో బ్రహ్మోస్ NG అంటే బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనేది సో 2026కి మనకి ఫ్లైట్ టెస్ట్ చేయబోతున్నారు యాక్చువల్లీ. ఓకే, సో దానికి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ న్యూస్. అయితే ఇది ఎవరెవరు సహాయంతో అంటే ఇండియా అండ్ రష్యా అండి, ఇండియా అండ్ రష్యా. ఓకే, యాజ్ వెల్ రాఫేల్ డీల్ వచ్చేసరికి ఫ్రాన్స్. సో 26 రాఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి భారతదేశం ఆమోదం తెలిపింది. రీసెంట్గా 22 ఓకే రాఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి మనం ఒక పచ్చ జెండా ఊపాం, తెలిసిందే కదా. సో ఫ్రాన్స్ దేశం నుంచి. ఓకే, ఎస్, వెరీ గుడ్. ఖచ్చితంగా ఆన్సర్ ఏ, రష్యా. సో గుర్తుపెట్టుకోండి, బ్రహ్మోస్ అనేది ఖచ్చితంగా మీకు సూపర్ సోనిక్ అంటే జనరల్గా మీకు బ్యాలిస్టిక్ మిసైల్ అనేది మీకు టైప్ ఆఫ్ రేంజెస్తో మనం డిఫైన్ చేస్తాం, లైక్ అగ్ని కానీ, త్రిశూల్ కానీ, పృథ్వీ కానీ. ఓకే, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ మనకి నాగ్ మిసైల్ కానీ ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అండి. క్రూయిజ్ మిసైల్స్ అనగానే మనకి డిస్టింగ్విషన్ బేస్డ్ అపాన్ ద స్పీడ్. ఓకే, బ్రహ్మోస్ 1, బ్రహ్మోస్ 2 రెండు కూడా బ్రహ్మోస్ 1 వచ్చేసరికి 2 to 5 times స్పీడ్ ఆఫ్ ద సౌండ్తో ట్రావెల్ అవుతుంది. అయితే మనకి బ్రహ్మోస్ 2 వచ్చేసరికి 5 times స్పీడ్ ఆఫ్ ద సౌండ్తో ట్రావెల్ అవుతుంది. సో సూపర్ సోనిక్, హైపర్ సోనిక్. అయితే ఇటువంటి ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ మనకి నెక్స్ట్ జనరేషన్ సూపర్ సోనిక్ ఫస్ట్ ఫ్లైట్ మనకి 2026లో మనకి వెళ్ళబోతుంది ఫ్రెండ్స్. సో ప్రొడక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ 27-28. ఇట్ ఇస్ జాయింట్లీ డెవలప్డ్ బై ఇండియా అండ్ రష్యా. ఓకే, లైటర్, స్మాలర్ అండ్ మోర్ కంపాక్ట్ దెన్ హిస్ ప్రొసీజర్స్. ఓకే, ఎస్. వెయిట్స్ కూడా మనకి 1.6 tons అంట అండ్ 6 meters లాంగ్ ఉంటుంది కంపేర్ టు ఆల్రెడీ 3 tons ఉంటుంది. ఓకే, ఎస్. అంటే మనకి పాతది 3 ton and 9 meter అనమాట. అంటే బరువు ఎక్కువ, పొడవు ఎక్కువ. బట్ ఇప్పుడు మనకి షార్టెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైటెస్ట్. ఓకే, అలాగే మనకి 3.5 Mach స్పీడ్ కూడా, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్. విచ్ సిటీ ఈస్ ద హోస్ట్ ఆఫ్ ఫస్ట్ ఎవర్ రీజనల్ డైలాగ్ ఆన్ సోషల్ జస్టిస్? ఫిలిప్పీన్స్ కూడా, ఫిలిప్పీన్స్ కాదు యాక్చువల్లీ. మనకి వన్ ఆఫ్ ది బ్రహ్మోస్ వచ్చేసరికి రష్యా అండి, ఇండియా రష్యా. ఓకే, బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర యాజ్ వెల్ యాజ్ మాస్క్యూ రివర్. ఈ రెండు రివర్స్ పేరు మీద మనకి బ్రహ్మోస్ అనే పేరు వచ్చింది యాక్చువల్లీ. రష్యాలో ఉండే మాస్క్యూ రివర్. చూడండి, ఫస్ట్ ఎవర్ రీజనల్ డైలాగ్ ఆన్ సోషల్ జస్టిస్ మనకి ఫిబ్రవరిలో జరిగిందండి.
మనకి ఎక్కడ న్యూఢిల్లీలో జరిగింది కదా, న్యూఢిల్లీలో భారత్ మండపం. సో ఖచ్చితంగా ఆన్సర్ సి. వన్ ఆఫ్ ది ఫస్ట్ టైం యాక్చువల్లీ ఫస్ట్ ఎవర్ రీజనల్ డైలాగ్ ఆన్ సోషల్ జస్టిస్ మన న్యూఢిల్లీలో జరిగింది. మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మనకి కొలాబరేషన్ విత్ సిఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ విత్ కొలాబరేషన్తో యాజ్ వెల్ as మనకి ఈఎఫ్ఐ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహాయంతో మనకి జరిపారు యాక్చువల్లీ. ఓకే, ఎస్. సోషల్ జస్టిస్ అనేది తెలుసుగా, సామాజిక న్యాయం. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద ఎర్లీ వార్నింగ్స్ ఫర్ ఆల్ ఇనిషియేటివ్ టు ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ హజార్డియస్ డిసాస్టర్స్. మీకు తెలుసు విపత్కర సమయంలో వార్నింగ్ అనేది చాలా అవసరం. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేది అవసరం. అటు సునామీస్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, ఓకే, సో నేచురల్ ఫైర్స్ కానీ, ఇలాంటివి ఏదైనా ఒక టైప్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ కానీ, అవలాంచెస్ కానీ, సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ విపత్కర సమయాల్లో మనకి టైప్ ఆఫ్ సడన్ డిజాస్టర్స్ టైంలో మనకి వార్నింగ్ సిస్టమ్స్ అనేది అవసరం. సో దానికోసం పీపుల్కి ముందుగా వార్నింగ్ ఇవ్వడం కోసం ఒక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఫర్ ఆల్, ఓకే, అన్ని రీజన్స్లో. ఇక్కడ సెన్సిటివ్ జోన్స్ అనే కాదు, బఫర్ జోన్స్ అనే కాదు, ఈకో సెన్సిటివ్ జోన్స్ కాదు, అలా అందరికీ అన్ని వర్గాలకి, అన్ని రీజన్స్కి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేది యుఎన్ లాంచ్ చేసింది ఫ్రెండ్స్ రీసెంట్గా. సో అది చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చింది, యుఎన్. ఓకే, సో ఐక్యరాజ్య సమితి తెలుసుకుంటే మీకు October 24 ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ వార్ 2 టైంలో మనకి తీసుకొచ్చారు. ఇది ఇంటర్నేషనల్ పీస్ క్రియేట్ చేయడం కోసం రూజ్వెల్ట్ అండ్ చర్చిల్, యూకే ప్రెసిడెంట్ అండ్ యూకే ప్రైమ్ మినిస్టర్ అండ్ యుఎస్ఏ ప్రెసిడెంట్ ఇద్దరి యొక్క సహకారంతో యుఎన్ని స్థాపించారు మీకు October 24న. ప్రతి సంవత్సరం October 24న మీకు యుఎన్ డే అని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఐక్యరాజ్య సమితి యొక్క మెయిన్ గోల్ అంటే పీస్. సో ఇలాంటి పీస్ బాడీస్ యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వచ్చేసరికి యుఎన్ సంబంధించిన స్ట్రక్చర్ వచ్చేసి మీకు తెలుసు కదా, వన్ టైప్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ. సో అలాగే హెడ్ క్వార్టర్స్ కూడా తెలుసు కదా, హెడ్ క్వార్టర్స్ మనకి యుఎన్ హెడ్ క్వార్టర్స్ మనకి న్యూయార్క్ యుఎస్ఏ. అలాగే యుఎన్ అనగానే మనకి తెలుసు కదా టైప్ ఆఫ్ హెడ్ ఆఫీసెస్ మనకి న్యూయార్క్ అయితే, రీజనల్ ఆఫీసెస్ ఎక్కడ అంటే మనకి వియన్నా ఆస్ట్రియా, ఓకే, స్విట్జర్లాండ్, జెనీవా స్విట్జర్లాండ్, మనకి టైప్ ఆఫ్ నైరోబీ కెన్యా. సో యుఎన్కి మీకు తెలిసిందే. సో వన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఉంటుంది, సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది. సెక్యూరిటీ కౌన్సిల్ 10 members టెంపరీ ఉంటారు, 5 members పర్మనెంట్గా ఉంటారు. చైనా, రష్యా, యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్. ఓకే, ఇవన్నీ తెలుసు మీకు. నెక్స్ట్ వన్, సో అయితే ఇక్కడ యుఎన్ లాంచ్ చేసిన ఎర్లీ వార్నింగ్స్ ఫర్ ఆల్, ఈడబ్ల్యూ ఫర్ ఆల్ ఇనిషియేటివ్ ఇన్ 2020 ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ హజారియస్ వెదర్, వాటర్, క్లైమేట్. ఓకే, సో అయితే ఇది ఎర్లీ వార్నింగ్స్ బై 2027 కల్లా రెడీ అవబోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఓకే, టు సేఫ్ గార్డ్ సమ్ వల్నరబుల్ పాపులేషన్ అండి. ఇన్ డిజాస్టర్ టైంలో మనకి వల్నరబుల్ పాపులేషన్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం ఇటువంటి ఒక టైప్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేది అవసరం. ఓకే, నెక్స్ట్ వన్, Caspian Pipeline Consortium CPC, which was seen in news, connects which 2 countries అండి? Yes, which 2 countries? Interesting. Okay. Yes, very good. Caspian Pipeline Consortium. Yes. సో మీకు తెలుసు ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో మనకి ఉక్రెయిన్ చాలా ఆంక్షలు విధించింది. ఓకే, సో అలాగే ఉక్రెయిన్ రష్యా కూడా ఆంక్షలు విధించింది. సో అందులో భాగంగా ఇక్కడ రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య జరిగిన ఒక టైప్ ఆఫ్ ఇది ఫ్రెండ్స్ కాస్పియన్ పైప్ లైన్. ఎస్, కజకిస్తాన్ అండ్ రష్యా అండి. కజకిస్తాన్ అండ్ రష్యా. ఆన్సర్ డి ఇస్ రైట్ ఆన్సర్, నాట్ ఏ. అంటే ఇక్కడ మనకి టైప్ ఆఫ్ రష్యా రీసెంట్గా ఈ యొక్క టైప్ ఆఫ్ ఉక్రెయిన్ యొక్క దాడుల్లో, ఓకే, సో ఈ యొక్క టైప్ ఆఫ్ రష్యా కజకిస్తాన్కి ట్రాన్స్పోర్ట్ చేసే ఆయిల్ అనేది తగ్గింది యాక్చువల్గా. సో దట్ ఈస్ ద న్యూస్ యాక్చువల్గా. ఈ యొక్క కాస్పియన్ పైప్లైన్ కన్సార్టియం ద్వారా మనకి ఆయిల్ ఫ్లో అనేది రిడక్షన్ అయింది. వాట్ ఈస్ దట్? రష్యా రిపోర్టెడ్ 30 to 40% రిడక్షన్ ఇన్ ఆయిల్ ఫ్లోస్ త్రూ దిస్ సిపిఎస్. ఓకే, సిపిసి అంటే సిపిసి ద్వారా మనకి ఆయిల్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట కజకిస్తాన్కి, రష్యాకి. అయితే రీసెంట్గా మనకి రష్యా షోన్ దిస్ టైప్ ఆఫ్ డ్రాప్ అనమాట. ఓకే, సో ఆఫ్టర్ ఉక్రేనియన్ అటాక్, డ్రోన్ అటాక్ జరిగింది కదా మనకి పంపింగ్ స్టేషన్ దగ్గర. అంటే ఖచ్చితంగా ఇలాంటి మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో మనకి ఉక్రెయిన్ లాంటి దేశాలు మనకి దెబ్బ కొట్టాలని చూసాయి. సో ఖచ్చితంగా సక్సెస్ అయింది. ఉక్రెయిన్ లాంటి దేశం ఈ పంపింగ్ స్టేషన్ దగ్గర సో టైప్ ఆఫ్ డ్రోన్ అటాక్స్ చేయడం వల్ల సో ఈ టైప్ ఆఫ్ సిపిసి ద్వారా మనకి రావాల్సిన ఆయిల్స్ అనేవి తగ్గాయంట రష్యాకి.
ఓకే, సో దీనివల్ల సిపిసి ఈజ్ ఏ 2.6 బిలియన్ ప్రాజెక్ట్ విత్ 935 మైల్ పైప్ లైన్ అండి కనెక్టింగ్ సమ్ తెంగిజ్ ఆయిల్ ఫీల్డ్ కజకిస్తాన్ టు నోవర్సిక్ రష్యా. సో ఇది 1999లోనే మనకి కన్స్ట్రక్షన్ చేశారు. యాక్చువల్గా 2001లో మనకి కమిషన్ అయింది యాక్చువల్గా. అంటే ఇది ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఆయిల్ పైప్ లైన్స్ లాంటివి కానీ ఏదైనా ఇతర దేశాలు మనకి దెబ్బతీసాయంటే ఖచ్చితంగా అది మనకి మేజర్ డ్రాబ్యాక్ అనేది చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనకి మేజర్ ఆయిల్ సప్లైస్ ఇలాంటి పైప్ లైన్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి. అలాంటిది మనకి ఉక్రెయిన్ మనకి డ్రోన్ అటాక్ చేయడం వల్ల మనకి ఈ టైప్ ఆఫ్ పంపింగ్ స్టేషన్ దెబ్బతిన్నారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. The second All India State Water Ministries Conference was held in which city? రెండవ అఖిల భారత రాష్ట్ర జల మంత్రుల సమావేశం ఏ నగరంలో జరిగింది? ఉదయపూర్ రాజస్థాన్, వారణాసి ఉత్తరప్రదేశ్, ఇండోర్ మధ్యప్రదేశ్, సోనిపేట్ హర్యానా. సో ఇది కూడా ఫెబ్లో జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఆధ్వర్యంలో మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ కాన్ఫరెన్స్ అయితే జరిగింది. అయితే వాటర్ మేనేజ్మెంట్ సంబంధించింది అనమాట. ఓకే, ఎలా మనకి వాటర్ని మేనేజ్ చేయాలి, ఎలా మనకి ఎన్ష్యూర్ చేసుకోవాలి వాటర్ స్కేర్సిటీని, ముఖ్యంగా వాటర్ సెక్యూరిటీని ఎలా మనం కాపాడుకోవాలి, వాటర్ భద్రత ఎలా కల్పించుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకి డిస్కషన్ జరిగాయి. సో అయితే అక్కడ ఆన్సర్ మనకి ఉదయపూర్ రాజస్థాన్ అండి. ఓకే, అది కూడా సెకండ్ ఎడిషన్, సెకండ్ ఆల్ ఇండియా స్టేట్ వాటర్ మినిస్ట్రీ కాన్ఫరెన్స్ మనకి హెల్డ్ ఎక్కడ జరిగింది? మనకి వన్ ఆఫ్ ది ఉదయపూర్ రాజస్థాన్ ఫిబ్రవరిలో జరిగింది ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ అండ్ ఎన్ష్యూర్ వాటర్ సేఫ్టీ. థీమ్ ఏంటని అడుగుతాడు, ఇండియా at 47. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్? ఇండియా at 47 వాటర్ సెక్యూర్డ్ నేషన్. ఓకే, అంటే ఇది ఇన్లైన్ విత్ ప్రైమ్ మినిస్టర్ యొక్క విజన్ వికసిత్ భారత్ 2047. సో 2047కి ఇన్లైన్తో ఉందన్నమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ థీమ్. ఓకే, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ BBC ఇండియా స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ 2024? ఎస్, ఇంట్రెస్టింగ్. సో BBC స్పోర్ట్స్మెన్ ఇయర్ ఆఫ్ 2024 ఎవరండి? ప్రీతిపాల్, శీతల్ దేవి, మను బాకర్, పివి సింధు. ఎస్, మనకి వన్ ఆఫ్ ది డబల్ ఒలింపిక్ మెడలిస్ట్ ఈ సంవత్సరం, డబల్ ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ విభాగంలో మనకి మను బాకర్, మీకు తెలిసిందే. సో గోల్డ్ రాలేదు కానీ ఖచ్చితంగా మను బాకర్ వన్ ఆఫ్ ది BBC స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ యాక్చువల్లీ. ఓకే, ఎస్, 2 మెడల్ గెలుచుకున్నారు ఫ్రెండ్స్. అందుకనే మనకి వన్ ఆఫ్ ది, సో ఖచ్చితంగా 2024 BBC ఇండియా స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ మనకి షీ వాజ్ ద డబల్ ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ యాక్చువల్లీ, షూటర్ విభాగం. ఓకే, అలాగే BBC ఎమర్జింగ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా 2020లో దక్కింది యాక్చువల్గా. ద BBC ఇండియన్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వాజ్ స్టార్టెడ్ 2019లో మనకి స్టార్ట్ చేశారు ఇవ్వడం. సో ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ ఇన్ సింగపూర్ అండి? ఇండియా, చైనా, రష్యా, ఫ్రాన్స్. చూడండి, చాలా ఇంపార్టెంట్. సింగపూర్లోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఏ దేశం ఎన్నికైంది? అంటే ఇది ఒక గ్రూపింగ్ కంట్రీ. మనకి ఎలాగైతే ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎలాగైతే మనకి భారతదేశం హోస్ట్ చేస్తుందో అలాగా ఒక టైప్ ఆఫ్ వన్ ఆఫ్ ది కంట్రీ రీసెంట్గా జాయిన్ అయింది వన్ ఆఫ్ ది ఈ గ్రూపింగ్లో. సో అంటే వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైంది మెరైన్ నావిగేషన్లో భాగంగా. ఎస్, ఖచ్చితంగా మనకి ఆన్సర్ ఇండియా అండి. ఎస్, ఇండియా జాయిన్ అయింది రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్షిప్లో. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇలాంటివి ఇంపార్టెంట్ న్యూస్ గుర్తుపెట్టుకోండి. ఇండియా హ్యాస్ బికమ్ ఎలక్టెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ సింగపూర్. సో టీకే రామచంద్రన్, సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఈ యొక్క టైప్ ఆఫ్ డెలిగేషన్లో పార్టిసిపేట్ చేశారు. అయితే ఫస్ట్ జనరల్ అసెంబ్లీ ఆఫ్ దిస్ మార్క్సిస్ట్ ట్రాన్స్ఫర్ NGO. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క IALA అనేది ఎప్పుడు ఫౌండ్ అవుట్ చేశారంటే 1957లో ఫ్రెండ్స్. అంటే నావిగేషన్ స్టాండర్డ్స్ని వరల్డ్ వైడ్గా సెట్ చేస్తుంది ఈ యొక్క IALA. ఓకే, సో ఇండియా విల్ హోస్ట్ December 2025లో మనకి హోస్ట్ చేయబోతుంది యాజ్ అ వైస్ ప్రెసిడెంట్గా. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్. విచ్ కంపెనీ అన్వీల్డ్ ద పవర్ఫుల్ AI సిస్టమ్ Evo 2 ఫర్ జెనెటిక్ రీసెర్చ్? ఓకే, రెడ్ ఆన్సర్. సో నివిడియా, గూగుల్, డీప్ మైండ్, మైక్రోసాఫ్ట్, నన్ ఆఫ్ ది అబో. జన్యు పరిశోధన కోసం శక్తివంతమైన AI వ్యవస్థ Evo 2ను ఏ కంపెనీ ఆవిష్కరించింది అంటే వన్ ఆఫ్ ది FMCG మనకి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సంస్థ అయిన నివిడియా. ఓకే, సో ఖచ్చితంగా ఆన్సర్ ఏ ఇస్ రెడ్ ఆన్సర్. సో నివిడియా హ్యాస్ అన్వీల్డ్ ఎ పవర్ఫుల్ AI కాల్డ్ Evo 2 ఫర్ జెనెటిక్ రీసెర్చ్ అండి.
EVO2 అనేది లార్జెస్ట్ పబ్లికల్లీ అవైలబుల్ AI మోడల్ ఫర్ జినోమిక్ డేటా. సో మనకి ఇట్ వాస్ బిల్ట్ యూజింగ్ 2000 NVIDIA H100 ప్రాసెస్ ఆన్ అమెజాన్ క్లౌడ్స్. అంటే ఇవన్నీ కూడా చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, డిఫెన్స్ టెక్నాలజీ పరంగా కూడా మనకి సో రాను రోజుల్లో AI మాడ్యూల్స్ ఎక్కువ రాబోతున్నాయి. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ లాంచ్డ్ ద వన్ మ్యాన్ ఆఫీస్ ఇనిషియేటివ్ ఫర్ ఎన్హాన్స్డ్ డిజిటల్ సర్వీసెస్? సో LIC, RBI, SBI ఆర్ నాబార్డ్ మెరుగైన డిజిటల్ సేవల కోసం వన్ మ్యాన్ ఆఫీస్ చొరవను ప్రారంభించిన సంస్థ ఏది? OMO అంటాం, వన్ మ్యాన్ ఆఫీస్ OMO. ఓకే, ఇది ఫిబ్రవరి లాంచ్ చేసింది. ఇది ఒక డిజిటల్ ఇనిషియేటివ్ అండి. సో టు ఎన్హాన్స్ సమ్ ఏజెంట్స్, సో మనకి LIC ఏజెంట్స్ కోసం తీసుకొచ్చిన పథకం ఇది. ఓకే, LIC ఏజెంట్స్ కోసం తీసుకొచ్చే ఒక టైప్ ఆఫ్ స్కీమ్ ఇనిషియేటివ్. సో LIC లాంచ్ చేసింది ఫ్రెండ్స్. సో LIC 1956 తెలుసు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది 1956. So LIC launched one man office initiative on February 17. It is a digital initiative to enhance LIC agents effectively with the 24/7 digital services. Okay, so ఖచ్చితంగా విజన్ ఆఫ్ దిస్ ఏంటంటే సో ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047. అంటే ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దేశంలో ప్రతి ఒక్కరికి కూడా 2047కి మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఇన్సూరెన్స్ పెనిట్రేట్ అవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. సో దీంట్లో భాగంగా డిజిటల్ సర్వీసెస్లోకే అడుగుపెట్టింది LIC. సో వన్ మ్యాన్ ఆఫీస్ కింద. ఓకే, ఎస్. అంటే ఇటువంటి ఒక ఇనిషియేటివ్ ఇట్ మేక్స్ సమ్ LIC ఏజెంట్స్ ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది ఫ్రెండ్స్. LIC ఏజెంట్స్కి ఒక టైప్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇస్తుంది. LIC ఏజెంట్స్కి ఒక ఇండిపెండెంట్ అండ్ ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ బ్రైన్ పూల్స్ దట్ ఆర్ రీసెంట్లీ మెన్షన్ ఇన్ న్యూస్? బ్రైన్ పూల్స్, సో చూడండి మనకి హైపర్ సెలైన్ ఆక్సిజన్ డిప్రైవ్డ్ లేక్స్ ఆన్ సీ ఫ్లోర్, లో సెలనిటీ జోన్స్ ఇన్ డీప్ ఓషన్, ఫ్రెష్ వాటర్ లేక్స్ ఆన్ సీ ఫ్లోర్, ఏరియా ఆఫ్ వార్మ్ వాటర్ అప్వెల్లింగ్. సో కాన్సెప్ట్ తెలియాలి. సో రీసెంట్గా మనకి సైంటిస్టులు డిస్కవర్ చేశారు ఇటువంటి ఒక టైప్ ఆఫ్ బ్రైన్ పూల్స్ని, అందుకే ఇంపార్టెంట్. సో అక్రాస్ రెడ్ సీ దగ్గర మనకి రీసెర్చర్స్ కనిపెట్టారు. సో ఆక్సిజన్ డిప్రైవ్డ్ లేక్స్ ఆన్ సీ ఫ్లోర్. ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, ఆన్సర్ ఏ. సో మనకి వన్ ఆఫ్ ది రీసెర్చర్స్ డిస్కవర్డ్ డెడ్లీ బ్రైన్ పూల్స్ అనే కానీ మనకి ఈ యొక్క రెడ్ బ్రైన్ పూల్స్ అనేవి ఎక్కడ దొరికాయి? మనకి రెడ్ సీలో దొరికాయి యాక్చువల్లీ. ఓకే, సో బ్రైన్ పూల్స్ అనేవి హైపర్ సెలైన్ అంటే ఏంటి? ఉప్పు నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఉప్పు నీటి శాతం చాలా ఎక్కువగా ఉండేవి. సో టైప్ ఆఫ్ ఆక్సిజన్ ల్యాకింగ్ లేక్స్ ఆఫ్ స్లీప్. ఆక్సిజన్ ఖచ్చితంగా లేకపోవడం వల్ల ఏమవుతుందండి, ఆ ప్రాంతంలో మనకి ఈ మెరైన్ యానిమల్స్ అనేవి ఏమి ఉండవు. ఎందుకంటే ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ అనేది లేకపోతే మెరైన్ యానిమల్స్ కూడా ఉండవు. సో అటువంటి ఒక టైప్ ఆఫ్ రెడ్ సీ దగ్గర ఒక టైప్ ఆఫ్ బ్రైన్ పూల్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి విత్ హైపర్ సెలైన్ అండ్ లో ఆక్సిజన్ లేక్స్. సో దట్ ఈస్ వెరీ డేంజరస్. సో అండర్ వాటర్ లేక్స్ అంటాం దీన్ని బికాస్ ది హై సాల్ట్ కంటెంట్ ప్రివెంట్స్ మిక్సింగ్ ఆఫ్ సీ వాటర్ యాక్చువల్లీ. ఓకే, ఇటువంటి ఒక టైప్ ఆఫ్ బ్రైన్ పూల్స్ అనేవి వెరీ వెరీ డేంజరస్ ఫర్ మెరైన్ కల్చర్. సో ఓకే, నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఉమెన్ పీస్ మేకర్స్ 25 హెల్డ్? చెన్నై, న్యూఢిల్లీ, పూణే, హైదరాబాద్. మొదటి మహిళా శాంతి పరిరక్షకుల సమావేశం 2025 ఎక్కడ జరిగింది అంటే ఒక 2 day కాన్ఫరెన్స్ జరిగింది ఫ్రెండ్స్ ఆన్ ఉమెన్ పీస్ కీపర్స్. సో ఇది మనకి ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది యాక్చువల్గా. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, న్యూఢిల్లీలో జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ బి. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు అండ్ సెంటర్ ఆఫ్ UN పీస్ కీపింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తుంది. జయశంకర్ డెలివర్డ్ దిస్ కీ నోట్ అడ్రస్ యాక్చువల్గా ఈ ఒక టైప్ ఆఫ్ కాన్ఫరెన్స్లో. ఓకే, సో 2 day కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ పీస్ కీపర్స్ ఇన్ UN. ఎందుకంటే UN అంటేనే పీస్ మేకింగ్ బాడీ. ఓకే, అటువంటి పీస్ కీపర్స్ ఇన్ UN మిషన్లో భాగంగా ఒక కాన్ఫరెన్స్ జరిగింది న్యూఢిల్లీలో. సో రీసెంట్గా మనకి సో థీమ్ కూడా ఇంపార్టెంట్, ఉమెన్స్ ఇన్ పీస్ కీపింగ్ ఏ గ్లోబల్ సౌత్ పర్స్పెక్టివ్ అనే ఒక టైప్ ఆఫ్ ట్యాగ్ లైన్తో పెట్టారు. లేపాక్షి టెంపుల్ రీసెంట్గా న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. మనకి ఎక్కడ ఉంది? సో లేపాక్షి టెంపుల్ మీకు అందరికీ తెలిసిందే. ఓకే, ఎస్ ఒక 16th century సంబంధించిన 16వ శతాబ్దపు సంబంధించిన లేపాక్షి టెంపుల్ అనేది ఆంధ్రప్రదేశ్లో మనకు ఉంది. వన్ ఆఫ్ ది ద్రవిడియన్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది ఇది. సో అయితే ఇది మనకి వన్ ఆఫ్ ది లార్డ్ శివ ఓకే, శివుడికి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ టెంపుల్ మీ అందరికీ తెలిసిందే. అయితే ఇది 16 అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో అంటే హిస్టోరియన్స్ కోరుతున్నారనమాట. అంటే మనకి పూర్వీకులు ఎవరైతే హిస్టోరియన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా కోరుతున్నారు ఈ యొక్క టైప్ ఆఫ్ లేపాక్షి టెంపుల్కి హెరిటేజ్ ట్యాగ్, ఒక యునెస్కో ట్యాగ్ని ఇప్పించండి అని చెప్పి ఎప్పటి నుంచో ప్రెషర్ అయితే ఉంది.
ఓకే, అది రీసెంట్గా కూడా మనకి వెలుగులోకి వచ్చింది. సో అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేపాక్షి టెంపుల్కి హిస్టోరియన్స్ నుంచి ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ పడుతుంది. హిస్టోరియన్స్ గవర్నమెంట్ అడుగుతున్నారు టు పుష్ ది లేపాక్షి టెంపుల్స్ యొక్క ఇంక్లూజన్ యునెస్కో హెరిటేజ్ లిస్ట్. అంటే ఇప్పటివరకు ఈ లేపాక్షి టెంపుల్ అనేది యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో భాగం కాదనమాట. అయితే ఇప్పుడు మనకి యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో భాగం చేయమని హిస్టోరియన్స్ కోరుతున్నారు గవర్నమెంట్ని. సో అయితే ఇటువంటి ఒకసారి మనకి ఇలాంటి టెంపుల్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా మనకి హెరిటేజ్ లిస్ట్లో కానీ భాగం అయితే ఖచ్చితంగా అవి ఏమవుతాయి ఫ్రెండ్స్, ఒక టైప్ ఆఫ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించి ఫండ్స్ రావడము, టూరిజం పెరగడం గట్రా చేస్తూ ఉంటాయి. అయితే ఈ 16th century టెంపుల్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నోన్ ఫర్ ఇట్స్ ద్రవిడియన్ స్ట్రక్చర్ అండి. సో వెరీ ఇంపార్టెంట్ మనకి. అలాగే మోనోలిథిక్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. అంటే మోనోలిథిక్ అంటే ఒక ఏకశిల మీద టైప్ ఆఫ్ విగ్రహాలు గట్టా ఉంటూ ఉంటాయి. అయితే డెడికేటెడ్ లార్డ్ వీరభద్ర ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ. ఓకే, ఎస్, 2023లో యునెస్కో ప్లేస్డ్ ది టెంపుల్ ఆన్ ఇట్స్ ప్రొఫెషనల్ లిస్ట్ ఆఫ్ హెరిటేజ్ సైట్స్ యాక్చువల్గా, బట్ ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అ హెరిటేజ్ లిస్ట్. యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో భాగం కాదు ఇప్పుడు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ పర్సన్ విత్ ఎ ఫిజికల్ డిజబిలిటీ టు టేక్ పార్ట్ ఇన్ మిషన్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్? ఓకే, ఐఎస్ఎస్లో ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళే మిషన్లో పాల్గొన్న మొదటి శారీరక వైకల్యం ఉన్న వ్యక్తి ఎవరండి? సో నికోలస్ పాట్రిక్, రిచర్డ్ పీకే, ఆర్ జాన్ మెక్ఫాల్, ఆర్ రిచర్డ్ గ్యారియట్. సో వెరీ ఇంపార్టెంట్. సో అంటే ఇది ఒక టైప్ ఆఫ్ అచీవ్మెంటే కదా. ఖచ్చితంగా వన్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్ విత్ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ ఐఎస్ఎస్లోకి వెళ్ళబోతున్నారు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అప్రూవ్ కూడా చేసింది రీసెంట్గా, యుఎస్ఏ అప్రూవ్ కూడా చేసింది ఫ్రెండ్స్ సెలక్షన్కి. ఖచ్చితంగా మనకి మెక్ఫాల్, ఓకే, మెక్ఫాల్ గుర్తుపెట్టుకోండి, జాన్ మెక్ఫాల్, జెమ్సీ ఫాల్, వన్ ఆఫ్ ది వికలాంగుడు యాక్చువల్గా. ఓకే, సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో వన్ ఆఫ్ ది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అప్రూవ్డ్ హిస్ సెలక్షన్ మార్కింగ్ ఎ హిస్టారిక్ మైల్స్టోన్ ఇన్ ఇంక్లూజివ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఫ్రెండ్స్. ఓకే, అంటే పెరా ఒలింపియన్ యాక్చువల్గా, ఇతను ఒక స్పోర్ట్స్ పర్సన్ అనమాట. ఓకే, సో రైట్ లెగ్ పోయింది యాక్చువల్లీ, 19 years అప్పుడే పోయింది మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో. హీ వాజ్ బ్రాంజ్. మనకి 100 meter స్ప్రింట్లో మనకి గెలుచుకున్నారు ఫ్రెండ్స్, మనకి బ్రాంజ్ ఇతను. సో చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషనల్ స్టోరీగా ఉంటుంది ఇతని యొక్క టైప్ ఆఫ్ జర్నీ కూడా. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది సెషన్. సో టోటల్గా 100 bits, మొన్న 100 bits, ఈరోజు 100 bits, అండ్ టోటల్గా 200 bits అయితే కవర్ చేసాం మనం. సో టోటల్ 6 partsలో కవర్ చేసాం. సో ఇంకా మనం ప్రతిరోజు కూడా చేస్తూనే ఉందాం. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ 6 months కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ ప్రయత్నం చేద్దాం. మీరందరూ చేయాల్సింది ఏం చేయాలంటే, ఖచ్చితంగా మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ని మీకు అందాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు అప్డేట్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఛానల్ని, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ రోజు కలుద్దాం. సో దాంట్లో హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.